జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెదం నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మంచి శుభ దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడవు సర్వ ప్రపంచ సృష్టికర్త మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలమంతా క్షేమముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా, ఐశ్వర్యముగా నడిపించినటువంటి మన నాన్న కన్న తండ్రి, ఈ దినము అన్ని దినము కంటే అత్యంత శ్రేష్టముగా, ఇప్పుడు దాకా ఉన్న ప్రతి దినము కంటే శ్రేష్టమైన దినము, శ్రేష్ఠ ఆశీర్వాద దినము, శ్రేష్ఠ ఆనంద దినము, శ్రేష్ఠ ఎదుగుదల దినముగా, ఐశ్వర్య దినముగా మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవాది దేవునికే క్రీస్తు మహిమ కనద ప్రభావము కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము దేవాదేవుడు మనకు కలిగచేశారు కదా. ఈ శ్రేష్ఠ దినం ఉదయకాలము నేను పాడిన పాట జగములలేనే పరిపాలక, జగదిక్కు నీవే ఆధారమా అనే పాట. దేవునికి స్తోత్రం. ఈ సర్వ జగత్తుని శ్రేష్టమైనటువంటి పరిపాలనలో పరిపాలించి నడిపించినటువంటి జీవమగల దేవాది దేవుడవు. ఈ జగతికి ఆధారమైనటువంటి జగత్ పునాదికి మునిపే ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఇంకా కూడా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న జీవమగల దేవాది దేవుడవు. ఒక్కసారి కన్ను తెరిచి ఉదయకాలం ఒక్కసారి చూసినట్లయితే ఈ సర్వ జగత్తుని సృజించినటువంటి దేవాది దేవుడవు మన సృష్టికర్త. బాగా అర్థం చేసుకోవాలి. ఈ సంపూర్ణ సమస్తమని సృజించినటువంటి దేవాది దేవుడవు. మన చూసుకునగా అన్ని చూసినదన్నీ సృజించినది దేవాది దేవుడే, మనకు సృష్టికర్త అయినటువంటి కన్న తండ్రి. ఈ భూమి, ఈ ఆకాశం, ఆకాశములో ఉన్న సమస్తము, భూమిలో ఉన్న సమస్తము, సముద్రములో ఉన్న సమస్తము సంపూర్ణ సృష్టికర్త అయిన ఇదన్నీ సృజించి మనకిచ్చిన జీవమగల దేవాది దేవుడవు. మన జీవమునకు భక్తికి కావలసినదన్నీ దయచేస్తారా? చేయడా? తప్పకుండా చేస్తారు. అది మన ఊహకి మించిన రీతిగా మనకు కావలసినదన్నీ తగిన సమయములలో మన దగ్గరికి ఆ దేవుడు పంపిస్తూనే ఉంటారు. ఆశీర్వాదాలన్నీ, మన ఆహారాలు, మనం తాగుతున్నటువంటి నీళ్ళు, ఎప్పుడు నీళ్ళు అవసరమో అప్పుడు మన దగ్గరికి దేవుడు పంపిస్తారు. ఎప్పుడు మనకు ఆహారం అవసరమో అప్పుడు పంపిస్తున్నారు. ఎప్పుడు ఏది అవసరమో అది మనకు దేవాది దేవుడు సమృద్ధిగా పంపిస్తున్నారు. ఎందుకంటే జీవమగల దేవాది దేవుని ప్రియ బిడలు మనము కనుక ఈ శ్రేష్ఠ దినము కూడా మనకు కావలసినదన్నీ, ఈ దినము మాత్రం కాదు, ఈ భూమిలో మనకు ఎంత ఆయుష్ ఉందో అది దేవుడిచ్చిన ఆయుష్ కనుక, కన్నతండ్రి ఇచ్చిన ఆయుష్ కనుక ఆయుష్తో పాటు ఆరోగ్యం కలిగ చేస్తారు. ఆరోగ్యంతో పాటు మంచి సంతృప్తి కలిగిన జీవితం దేవుడు కలిగ చేస్తారు. ఆ సంతృప్తితో పాటు మనకు కావలసిన ధన సంపదలు కలిగ చేస్తారు. ఈ భూమిలో మనకు ఏది అవసరమో, మన తరతరాలకు ఏది అవసరమో అది తప్పకుండా మనకంటే ముందుగా మన సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాది దేవునికి బాగా తెలుసు కనుక దాన్ని బట్టే తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల రక్షకుడిని కూడా మన కొరకే పంపించాడు. ఆ తగిన సమయములలో వచ్చి మనకు రక్షణ భాగ్యం కలిగ చేశారు. మమ్మల్ని పాపముల నుంచి విడిపించారు. అవును కదా, మమ్మల్ని పరిశుద్ధుడిగా మార్చారు, నీతిమంతుడిగా మార్చారు, నిరపరాధిగా మార్చారు. అన్ని విధాలుగా దీవెనలతో మంచి ప్రేమ కలిగినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదములలో నడిపిస్తున్నారు. కనుక ఇదన్నీ సత్యం సత్యం సత్యము కనుక ఆ సత్యమని జీవమగల దేవునిలో క్రీస్తులో పరిపూర్ణముగా నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళినట్లయితే చాలు. అది ఎవరైనా అట్లాగే పరిపూర్ణ నమ్మకం కలిగి యేసు క్రీస్తునందు ముందుకు వెళ్తున్నారో వాళ్ళ కొరకు దేవుడు సమస్తము చేస్తారు. అట్లాగే అటువంటి వాళ్ళలాగా మమ్మల్ని దేవుడు మార్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ శుభదినము మీకు శుభము ఆశీర్వాదము కలుగునుగా కానీ మనసారా ప్రార్థిస్తున్నాం.
నాతో కలిసి చిన్న ప్రార్థనలో ఏకీభవించాలి. పరిశుద్ధుల మహిమగల మహోన్నతుల అత్యంత శ్రేష్టమైన మంచి దినమును బట్టి స్తోత్రం. నాయన గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదముగా కాచి కాపాడి నడిపించిన మీ అపారమైన అనురాగమును బట్టి స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి మంచి దినం మీ చిత్తం మా పట్ల జరిగించి మీ ప్రియ బిడలైన మా ద్వారా ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పరిపూర్ణముగా పొందుకున్నట్లు సమస్తము ఉన్నతమైన దీవెనలో ఘనముగా ఆశీర్వాదముగా జరిగించుచు మీరే ఘనత మహిమ ప్రభావాలు ప్రియ బిడలైన మా ద్వారా పొందుకోమని మాకు సంపూర్ణ ఆనందములో నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.